వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను యమున. ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు మళ్ళీ ఉద్యమ పంథాలోకి వస్తోందా? ప్రజల మధ్య ఉండి పోరాట రాజకీయాలు చేయాలా, లేక ఇది కేవలం రాజకీయ రీలాంచ్ ప్రయత్నమా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 6 గంటల పాటు జరిగిన కీలక సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన దిశానిర్దేశం చూస్తే వచ్చే 2 ఏళ్ల కోసం పార్టీ పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లే కనిపిస్తోంది. జిల్లాకు సమస్య, వాటిపై ఎలుగెత్తాం అంటూ కేసీఆర్ ఇచ్చిన పిలుపు వెనక అసలు వ్యూహం ఏంటి? ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అంటున్న బీఆర్ఎస్ దృష్టిలో ఆ సమస్యలు ఏంటి? రైతుల కొనుగోళ్లు, ధాన్యం, శనగలు, మక్కల సమస్యల నుంచి నిరుద్యోగం, స్థానిక సంస్థల ఎన్నికలు, ఓటర్ జాబితాల వరకు ప్రతి అంశాన్ని రాజకీయ అజెండాగా మార్చేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోందా? ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తిని ప్రజల్లో పెంచాలని ప్రయత్నం, ఇక మరోవైపు బలహీనమైన నియోజకవర్గాల్లో మళ్లీ పార్టీలను బలోపేతం చేయాలన్న లక్ష్యం. ఇవి రెండూ కలిపి చూస్తే ఇది కేవలం సమావేశం కాదు, 2028 ఎన్నికల దిశగా బీఆర్ఎస్ వేసిన తొలి భారీ రాజకీయ అడుగు అన్న విశ్లేషణ వినిపిస్తోంది. ఇంతకీ నిజంగానే తెలంగాణలో జిల్లాకు సమస్య ఉందా, లేక అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ మళ్లీ ప్రజల్లో స్థానాన్ని సంపాదించుకునేందుకు ఎంచుకున్న రాజకీయ నినాదమా? ప్రభుత్వంపై పోరాటం చేస్తూ గులాబీ పార్టీ తిరిగి పుంజుకుంటుందా అనే విషయాన్ని గురించి డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మనతో పాటు డిస్కషన్ లో జాయిన్ అవ్వబోతున్నారు దత్తాత్రేయ బీఆర్ఎస్ నాయకులు, అలాగే జితేందర్ తెలంగాణ కాంగ్రెస్ కిసాన్ సేవాదల్ అధ్యక్షుడు. వీరు మనతో పాటు డిస్కషన్ లో జాయిన్ అయిపోతారు. రైట్, అసలు ఇన్నాళ్ళ నుంచి కేసీఆర్ ఎక్కడ కనిపించట్లేదు, కనిపిస్తే పున్నానుకో అమావాస్యకో ఒకసారిగా కనిపిస్తున్నారని ప్రజలు అంటూ ఉన్నారు. అయితే రైతులపై మాట్లాడతాం, రైతుల సమస్యలపై గలమెత్తుతామంటూ ఇప్పుడు అంటూ ఉన్నారు. మరి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కేసీఆర్ ఎక్కడికి వెళ్ళారంటే మొదటి 6 నెలలు కానీ 1 సంవత్సరం కానీ ఏ ప్రభుత్వానికైనా గడువు ఇవ్వాలి, వాళ్ళ పాలన ఎలా ఉందో చూసి తర్వాత మాట్లాడదామన్నారు. ఇక 1 సంవత్సరం చూశారు, లేదంటే 6 నెలలు చూశారు. ఇక అక్కడి నుంచి కంటిన్యూస్ గా ప్రజల్లో ఉండాల్సిన కేసీఆర్ ఇప్పుడు ఏమైపోయారు? ఎక్కడైనా కనిపిస్తే బీఆర్ఎస్ నేతలు కనిపిస్తూ ఉన్నారు, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు కనిపిస్తున్నారు. మరి కేసీఆర్ ఎందుకు కనిపించట్లేదు? కేసీఆర్ అప్పుడెప్పుడో బస్సు యాత్రను మొదలు పెట్టారు, ఆ తర్వాత మళ్ళీ కొంగరకల్లలో ఒక మీటింగ్ పెట్టారు, మళ్ళీ ఓ గ్రౌండ్ లో మీటింగ్ ఎప్పుడో ఒకసారి పెడుతున్నారు. కానీ కంటిన్యూస్ గా రైతులతో ప్రజల్లో ఎందుకు ఉండడం లేదని కింది స్థాయి కార్యకర్తలు కూడా అంటున్నమాట. ఇక మనందరికీ తెలిసిన విషయమే, కవిత కూడా పార్టీకి రివర్స్ అయి వెళ్ళిపోవడం, కొత్త పార్టీని పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తాం. పార్టీలో కొద్దిగా చీలిక వచ్చింది, కొన్ని రోజుల నుంచి కూడా చూస్తూనే ఉన్నాము. ఇటు బీఆర్ఎస్ పై కూడా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రజల్లో కూడా. మరి ఏంటి అసలు దీని గురించి ఇప్పుడు మాట్లాడదాం. రైట్, ముందుగా మనం కాంగ్రెస్ నాయకులతో మాట్లాడతాం. రైట్, జితేందర్ గారు, అసలు ఏం జరుగుతుంది అంటారు పార్టీలో? ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాము, అసలు ఎక్కడా కూడా కేసీఆర్ కనిపించట్లేదు. రాజేందర్ గారు, మీరు మీ ఫోన్ మ్యూట్ లో ఉందండి, ఒకసారి మ్యూట్ లోంచి తీయాలి. మీకు ప్యానెల్లో ఉన్న వారికి ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. ఓకే, ఇప్పుడు గడిచినటువంటి 10 సంవత్సరాలలో వారు పరిపాలించిండ్రు, వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది అందరు ప్రజలు చూసిండ్రు. 1200 బిడ్డల బలిదానం వల్ల ఏర్పడ్డటువంటి ఈ అన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నాడు 2 రాష్ట్రాలలో కూడా ఇబ్బందిమైనటువంటి పరిస్థితులలో ఉన్నా కూడా సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకోవడం, మరి రాష్ట్రాన్ని ఇవ్వడం, దానికి మరి ఆ రోజు ప్రజలు మరి ఇక్కడ మరి కేసీఆర్ గారికి పట్టం కట్టడం, అవకాశం ఇవ్వడం. అదేవిధంగా ఆంధ్రలో చూస్తే కూడా మా పార్టీ అనేది నామరూపాలు ఎక్కడ పోయినా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ధ్యేయంతో ఇవ్వాలి, చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఒక అపరికృతంగా ఉన్నటువంటి ఈ సమస్యని పరిష్కరించాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా గడిచినటువంటి 10 సంవత్సరాలలో మనకు అవకాశం కల్పించినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నట్టుగా 3 వ్యవస్థల మీద వారికి అవకాశం ఇచ్చిండ్రు. ఆ అవకాశాలలో నీళ్ల విషయంలో చూస్తే ఎటువంటి చేయలేకపోయిండ్రు. కాళేశ్వరం అయితే ఇబ్బందికరంగా ఉంది. 2 జీవనదులు ఉన్నా కూడా వారు ఏమీ చేయలేని పరిస్థితి. ఒకటి కృష్ణా, గోదావరి. కృష్ణా మీద అయితే ఏమీ చేయలేని పరిస్థితి. అదేవిధంగా గోదావరి మీద కాళేశ్వరం కొంత కట్టడం జరిగింది. మరి దానికి మరి ఉన్న ప్రకారంగా 1,00,000 కోట్ల మరి పెట్టుబడి అంటారు. మరి ఆ పెట్టుబడి ఏ రకంగా ఏమైంది అనేది తెలుసు. మరి కృష్ణా అయితే ముఖ్యంగా కృష్ణా అనేది ఇప్పటికీ కూడా మరి వాటర్ అనేది అటే ఆంధ్రకే వెళ్తున్నది, ఇక్కడ రావడం లేదు. మరి అదేవిధంగా నియామకాల విషయానికి వస్తే 10 సంవత్సరాలలో వాళ్ళు 1,63,000 ఉద్యోగాలు ఇవ్వగలిగారు.
మరి అదేవిధంగా నీళ్లు నిధులు నియామకాలు. నిధుల విషయానికి వస్తే గడిచినటువంటి 10 సంవత్సరాలలో మరి మోడీ గారికి సంకేతంగా ఉంటూ మోడీ గారితో కలిసి ప్రయాణం చేస్తే కనీసం ఒక జాతీయ ప్రాజెక్టు కూడా తీసుకురాలేనటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా మనకు విభజన హామీలు కూడా తీసుకురాలేని పరిస్థితి. కాబట్టి ఈ 10 సంవత్సరాలలో చాలా చేయాల్సింది. ఎందుకంటే అఖండ ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నామనే కదా ఈ రాష్ట్రాన్ని విడగొట్టి తీసుకున్నది. కాబట్టి గడిచినటువంటి 10 సంవత్సరాలలో మరి రాష్ట్రం సస్యశ్యామలంగా నీళ్లు నిధులు నియామకాలంగా ఈ 3 రూపకాలుగా మరి ప్రజలకు మరి బాగా చేయాల్సిన అవసరం ఉండే ఆయన చేయలేకపోయిండు. మరి ఈ విధంగా చూస్తే మరి అనేక కుంభకోణాలు, మరి కాళేశ్వరం కూడా ఆ విధంగా అయింది. అదేవిధంగా ఫార్ములా ఈరీస్ కుంభకోణము, ఆమె లిక్కర్ వాళ్ళ పాప బిడ్డే కానీ మరి ఆమె కూడా లిక్కర్ కేసులో విడిపోవడం, ఈయన మరి అదేవిధంగా ఈయన హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్లో ఇరిగిపోవడం, మరి అదేవిధంగా అనేక కుంభకోణాలు, మరి గొర్రెల కుంభకోణం, మరి అదేవిధంగా ఉన్నట్టు విద్యుత్ కుంభకోణాలు మయం, మరి ఉన్నటువంటి ల్యాండ్ని అక్యూర్ చేసుకొని అనేక ఎకరాలు లక్షల ఎకరాలు అక్యూర్ చేసుకొని మరి అనేక రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టిండ్రు. అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే మన హైదరాబాద్లో చూస్తే 2500 చెరువులు ఉండే, చెరువులు అనేటివి ఈరోజు కబ్జా అయిపోయినాయి. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో చెరువుల్ని విడగొట్టి ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని లక్షల ఎకరాల భూమి అనేది అన్యాక్రాంతం అయిపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది హైడ్రా రూపకంగా తీసుకొచ్చి ఇటు చెరువుల్ని కాపాడుతూ గవర్నమెంట్ భూముల్ని కూడా దాదాపుగా 64 ఎకరాల భూమిని కాపాడి కొన్ని లక్షల కోట్ల రూపాయలని ఈరోజు మరి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మరి ఆయన 10 సంవత్సరాలు పరిపాలిస్తే ప్రజలు చీకొట్టడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో గడిచినటువంటి 28 నెలల నుంచి అనేక సంక్షేమ ఫలాలు అందించడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ కానీ, మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఏ రోజు కూడా మరి ఆయన ఇయ్యలేని పరిస్థితి ఉండే. మరి ముఖ్యంగా మహిళలు మరి ఉచిత ప్రయాణం కూడా మరి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా వారు ఇయ్యలేని పరిస్థితి ఉండే. మరి అదేవిధంగా రేషన్ కార్డులు చూడండి, ఎప్పుడు కూడా రేషన్ కార్డులు వాళ్ళు ఇయ్యలేని పరిస్థితి, ఇచ్చిండ్రు తీసేసిండ్రు. కానీ ఈరోజు మరి దాదాపుగా ఈరోజు 1,40,00,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చి మరి 6 కిలోల రూపకంగా 1,40,00,000 మందికి ఇప్పుడు సన్న బియ్యం, అంటే ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తుండే. మరి ఈరోజు ప్రజల తినలేని పరిస్థితి. ఆ రోజు మరి వీళ్ళకు రేషన్ షాప్కు వాళ్ళకే మరి వాళ్ళు ఒక మాఫియా టైప్ నడుపుకొని చేస్తుంటారు. ఈరోజు ప్రజలు ఆ సన్న బియ్యాన్ని తీసుకొని ఆనందంగా ఈరోజు కనీసం కడుపు నిండా భోజనం అన్నది చేయగలుగుతున్నారు. ఈ విధంగా చూస్తే మరి కులగణన, జనగణన, మరి అదేవిధంగా మెట్రో విషయం కానీ, ఇలా రైతు భరోసా విషయం కానీ, మహిళల సాధికారిత, మహిళల కోసం స్పెషల్గా మరి ఈరోజు చూస్తే మరి మనకు ఎంతో మందికి మహిళలకు ఈరోజు తోడ్పాటును అందిస్తున్నాం. మరి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటి మహిళలకు 27,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. మహిళల కోసం 15,000 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఇచ్చినాము. పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, అద్దె బస్సులు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, ఉచిత బస్సు ప్రయాణం, ఇలా చూస్తుంటే చాలా పెద్ద ఎత్తున. మరి అదేవిధంగా 2047 వరకు దీన్ని $3 ట్రిలియన్ రూపకంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక చేసింది. దీన్ని రేర్, క్యూర్ అన్నట్టుగా 3 భాగాలుగా చేసి ప్రజలు ఎక్కడ నివసించాలి, మళ్ళీ అదేవిధంగా పరిశ్రమలు ఎక్కడ ఉండాలి, వ్యవసాయం ఎక్కడ చేయాలనే విధంగా బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది. మరి దీనికి ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ఒక్క రోజు కూడా చక్కగా మరి తన సెక్యూరిటీ తీసుకోవడం మనకి ఎక్కడ కూడా ఆయన ఒక్క నిమిషం జితేందర్ గారు కాస్త ఆగండి. ఇప్పుడు మనం ఒకసారి దత్తాత్రేయ గారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ నాయకులు దత్తాత్రేయ గారు, ఇప్పుడు కేసీఆర్ వచ్చి ఈ మీటింగ్ పెట్టడము అసలు దేనికి నిర్దేశం అంటారు? అంటే వచ్చే ఎలక్షన్ కి ఇది ప్రీ ప్లాన్ అంటారా? ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిన దిశానిర్దేశం బాగుంది. రైతుల సమస్యలు కావచ్చు, ధాన్యం కొనుగోలుపై కావచ్చు, జిల్లాకు సమస్య ఉంది, దానిపై పోరాడదామని మంచి సూచనలు చేస్తారు. కానీ ఇవి పోయిన సంవత్సరం నుంచో లేదంటే ప్రభుత్వం వచ్చిన గత 6 నెలలకు ముందు నుంచో ఉండాలి. కానీ ఇక్కడ లేట్ అయిందని చెప్పి కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. దేనికి అంటే వచ్చే ఎలక్షన్లకు రెడీ అని చెప్పేనా? మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మీకు, ప్యానల్ ఉన్న మిత్రులు జితేంద్ర అన్న గారికి, అట్లాగే ప్రైమ్ 9 ప్రేక్షకులకు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికంటే ముందు 2014కు ముందు ఉన్న సమస్యలు 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి డెవలప్మెంట్ మోడల్ని తీసుకొచ్చి పెట్టినటువంటి నాయకుడు కేసీఆర్. ఇవాళ కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా కాపీ కొట్టి అన్ని పార్టీలు అమలు చేస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఉదాహరణకు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు, ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కిసాన్ యోజన అని చెప్పేసి పెట్టారు. అట్లాగే హర్ ఘర్ జల్ మనం ఇచ్చినటువంటి మిషన్ భగీరథను కాపీ కొట్టి పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. 24/7 ఇస్తున్నటువంటి విద్యుత్తు, సాకలోళ్లకు, మంగళూరులకు, తర్వాత ఎస్సీలకు, ఎస్టీలకు కొంతమందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కేసీఆర్ గారే ప్రారంభించారు. సో ఇవన్నీ ఒక విషయం అయితే, ప్రధానంగా నిన్న జరిగినటువంటి మీటింగ్ తెలంగాణ రాష్ట్రంలో 2.5 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 13 హామీలను ఏదీ పూర్తి చేయకుండా ప్రజలందరినీ కూడా నయవంచన చేస్తా ఉంది. పోనీ గతంలో కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి పథకాలనైనా సంక్షేమ పథకాలనైనా కొనసాగిస్తుందా అంటే వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ నిలిపివేసింది. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు ఎగ్గొట్టింది, రైతు బంధు ఎగ్గొట్టింది, రైతు రుణమాఫీ ఎగ్గొట్టింది, మహిళలకు ఇస్తామన్న 2,500 ఎగ్గొట్టింది. సో ఇవన్నీ ఒకవైపు అయితే, సుదీర్ఘకాలంగా మనం పోరాడుతున్నటువంటి అంశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే కృష్ణానది జలాల వాటాలు మనం సెక్షన్ 3 సాధించుకొని ఆ వాటా ప్రకారం మనం ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కాలువలు కావచ్చు, ఇవన్నీ మనం పూర్తి చేసుకున్నాం. ఇవన్నీ మిత్రులకు చాలా మందికి భౌగోళికంగా అవగాహన ఉండి లేక కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలకు కలెక్టరేట్లు కట్టుకున్నాం, 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు కట్టుకున్నాం, మార్కెట్ యార్డులు కట్టుకున్నాం, రోడ్ల నిర్మాణం చేసుకున్నాం, విద్యుత్ నిర్మాణం చేసుకున్నాం, ఓపెన్ జిమ్లు, పార్కులు ఏర్పాటు చేసుకున్నాం, సాగునీరు, తాగునీరు పుష్కలంగా ప్రతి కుటుంబానికి వచ్చింది. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్ల జీతాలు భర్తీ చేసినాం అంటున్నారు. మరి ఎక్కడ ఉద్యోగాలు భర్తీ చేసారు మేమైతే చూడలేదు. కానీ కేసీఆర్ గారు మాత్రం వీళ్ళందరూ ఉద్యోగాలు పెంచండు, హోంగార్డుల జీతాలు పెంచండు, ఆశా వర్కర్ల జీతాలు పెంచండు, అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచండు, కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ రెగ్యులర్ చేసిండు, డిగ్రీ కాలేజ్ రెగ్యులర్ చేసిండు, మన మెడికల్ కాలేజీలలో కానీ, నర్సింగ్లో కానీ, టెక్నాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసినాం. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ అనేటువంటి వారు ఒక హిస్టరీ అండి. ఆ హిస్టరీ అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం వస్తే ఆశీర్వదించారు, ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పారు. చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవి కొనసాగించు, పాతవి కంటిన్యూ చేయి, నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేయొద్దు, ఆల్ ద బెస్ట్, మంచి పేరు తెచ్చుకో, నాకంటే మంచి పనులు చేసి అని చెప్పాడు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బూతు పురాణాలు, తిట్టులు, కేసీఆర్ గారి చావులు కోరుకున్నప్పటికీ కూడా కేసీఆర్ గారు ఎక్కడ కూడా జనకకుండా ఈరోజు మన జగిత్యాల సభ కావచ్చు, అంతకుముందు నల్గొండ సభ కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి వరంగల్లో మా ప్లీనరీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఏర్పాటు చేసుకున్న ఎల్కతుర్తి బహిరంగ సభ కావచ్చు, ప్రతి సభలో కేసీఆర్ గారు ఒకటే విషయం చెప్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఇంకొకటి ముందర తల వంచి బతకకూడదు. ఇవాళ మేము నిన్న జరిగినటువంటి ప్రధానమైన మీటింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే మా పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలి. దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీకి 75 లక్షల సైనికులుగా ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. సభ్యత్వం అత్యధికంగా సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ కార్యకర్తలందరికీ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్, గతంలో ఆఫ్లైన్ ఆన్లైన్ రెండూ ఉండే, మొట్టమొదటిసారిగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నదో సర్ అనేటువంటి పథకాన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు మీద మైనారిటీ ఓటర్లందరినీ కూడా కుదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వాస్తవ ఓటర్లని గుర్తించి బతికున్నటువంటి ప్రతి మైనారిటీ అభ్యర్థికి ఓటుని ఖచ్చితంగా పొందే విధంగా, ఓటు అనేటువంటిది వాళ్ళ హక్కు కాబట్టి అది ఇచ్చే విధంగా మనం ఒక క్రమశిక్షణతో, కార్యబద్ధతతో మన కమిటీ వ్యక్తులందరూ కూడా పనిచేయాలని చెప్పేసి నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా మేము ఇన్ఛార్జ్లను నియమించుకోవడం జరిగింది. రెండవది, ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుండి ఒక సభ్యత్వ సమన్వయకర్తని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆ సభ్యత్వ సమన్వయకర్త ఆ జిల్లాల్లో ఉన్నటువంటి మండలాలకు కావచ్చు, మున్సిపాలిటీలకు కావచ్చు కోఆర్డినేషన్ చేసుకొని సభ్యత్వ నమోదుని వేగవంతం చేయాలి. నాలుగోది, మేము డిజిటల్ సభ్యత్వ నమోదుకు పిలుపునిచ్చుకున్నాం. ఖచ్చితంగా డిజిటలైజేషన్తో కూడినటువంటి సభ్యత్వ నమోదు 35,655 పోలింగ్ బూత్లలో బూత్కు 2 కార్యకర్తల చొప్పున 71,310 మంది కార్యకర్తలను మేము నియమించుకోబోతా ఉన్నాం. వాళ్ళని ఒక 2 నెలల పాటు వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలని చేసుకొని అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకుని వెళ్ళి మేము క్రమ పద్ధతిలో ఒక పార్టీ పునర్నిర్మాణం కోసం పార్టీని మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలా, పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ పద్ధతితో చేపట్టేందుకు తగిన శిక్షణ కార్యక్రమాలతో పాటు ప్రధాన కార్యదర్శులను కోఆర్డినేషన్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో నియామకం చేసుకోవడం జరిగింది. అది 2-3 రోజులలో కార్యరూపంలోకి వస్తుంది. ఇది మా ప్రధాన ఎజెండా. ఇక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి మీద కొట్లాడాల్సినటువంటిది ఏముంది అంటే 6 గ్యారెంటీలు 13 హామీల పేరు మీద ఎన్ని వర్గాలను మోసం చేస్తా ఉన్నాడు మేడం మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు గంపెడైతే నెరవేర్చినవి చెంచడు కూడా లేవు.
మనం చెప్పాలంటే ఇప్పుడు ప్రధానంగా 6 గ్యారెంటీలలో ఒక ఉచిత బస్సు, అది కూడా అరకొరగా ఇచ్చిండు. మొత్తం అన్ని బస్సుల్లో ఫ్రీగా ఇవ్వలేదు. కేవలం ఆర్డినరీ బస్సుల్లో, కొంత సూపర్ మెట్రో బస్సులో, లగ్జరీ బస్సుల్లో ఇచ్చింది తప్ప సూపర్ లగ్జరీలో కూడా ఉచితంగా ఇవ్వలేదు. సో ఇట్లాంటి కార్యక్రమాలతో పాటు రైతులను పెద్ద ఎత్తున రైతులను మోసం చేసిండు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మోసమే జరుగుతూ ఉంది. ఇస్తామన్నటువంటి రుణమాఫీ విషయంలో మోసమే జరిగింది. కౌలు రైతులకు ఇస్తామన్నాడు, రైతు కూలీలకు కూడా ఇస్తామన్నాడు. వాళ్ళెవరిని కూడా పూర్తి స్థాయిలో ఇవాళ ఇచ్చినటువంటి మాట నెరవేర్చకుండా మాయా మాటలు చెప్పి, మోసం చెప్పి తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది. మహిళలందరికీ కూడా ప్రతి మహిళ 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళ 1800 రూపాయలు, 2000 రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసి 2500 రూపాయల మాట అటుకెక్కింది. ఇక వృద్ధులు, వికలాంగులకైతే పాపం పెన్షన్లు పెంచుతామని చెప్పిండు. ఆ కేసీఆర్ గారు పెంచిన ఆ 2000 పెన్షన్లే ఉంది తప్ప ఇప్పటి వరకు ₹1 పెంచింది లేదు, ఏం లేదు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే యువ వికాసం పేరు మీద మేము ప్రతి గ్రాడ్యుయేట్కు మేము 5 లక్షల రుణం, వడ్డీ లేని రుణాలు ఇస్తాం, బ్యాంకులతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పి అట్లా యువకుల్ని మోసం చేశాడు. ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి నిరుద్యోగులను మోసం చేశాడు. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వర్గం మోసం పోయింది. కాబట్టి గతంలో కేసీఆర్ గారు ఏ విధంగానైతే క్రమ పద్ధతితో తెలంగాణ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాల ముందర మనం ప్రౌడ్గా బతకాల, గొప్పగా బతకాల, మనము ఆదర్శంగా బతకాల అని చెప్పేసి మేము ఎక్కడికక్కడ సంస్కరణలు చేసుకొస్తూ 60 సంవత్సరాల అటు టీడీపీ కాంగ్రెస్ చేసిన దరిద్రం మొత్తాన్ని దూరం చేస్తూ తెలంగాణకు అంటూ ఒక అస్తిత్వ ఉద్యమాన్ని మేము నిర్మాణం చేసినాం. తెలంగాణలో మీరు ఏ జిల్లా కన్నా పోండి, సగర్వంగా ఇవాళ నూతన కలెక్టరేట్లు, ఇంటిగ్రేటివ్ మార్కెట్ యార్డులు, నూతనమైనటువంటి మెడికల్ కాలేజీలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 5 స్థానంలో ఉంది మెడికల్ సీట్ల స్థానంలో. 80 జిల్లాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ తలదన్ని తెలంగాణ రాష్ట్రం 5వ స్థానానికి ఎగబాకింది. అంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీల నిర్మాణం చేసుకున్నాం మనం, మెడికల్ సీట్ల పెంపు చేసుకున్నాం మనం. ఇవాళ ఒక ఎరుకల సామాజిక వర్గానికి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి వాళ్ళ డాక్టర్ అయ్యి వాళ్ళ మెడికల్ సీటు పొంది ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని డాక్టర్గా ఉద్యోగం చేస్తా ఉంది. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలతోటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డీలు, ఇంజనీరింగ్ సీట్లు చేసి సంపాదించుకునేటువంటి గురుకుల విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మేము ఒక అస్తిత్వ ఉద్యమాన్ని నిర్మాణం చేసినాం, ఆత్మగౌరవ ఉద్యమాన్ని నిర్మాణం చేసినాం. తెలంగాణ ఎవడి ముందర తలవంచదని చెప్పినాం. తెలంగాణ గర్వంగా ఉండాలా, సగర్వంగా ఉండాలనుకున్నాం తప్ప ఇవాళ దివాలా తీసేసింది. రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. దాని మీద ఆధారపడ్డ కూలీల బతుకుల ఘోరమైపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో డబ్బు ఫ్లోటింగ్ లేకుండా అయిపోయింది. ఆర్థిక విధ్వంసం జరిగింది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ మేము ప్రాజెక్టులు కడుతుంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం సొమ్మును తీసుకుపోయి కేరళ ఎన్నికలకు, అటు అస్సాం ఎన్నికలకు, అటు బెంగాల్ ఎన్నికల్లో ఖర్చు పెడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం మేడం ఇంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది? మళ్ళీ కాంగ్రెస్ పార్టీని, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఘనంగా ఉండే, ఇప్పుడు ప్రస్తుతం చాలా హీనంగా ఉంది, భవిష్యత్తు ఘోరంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఈ దేశ ప్రజలను కాపాడుకుంటుంది అనేటువంటి ధైర్యం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో లేదు. కాబట్టి భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని మా పార్టీ దత్తాత్రేయ గారు మీరు అంటున్నారు కదా, అలాగే 680 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 1635 లైబ్రరీలు, ఏఈలు, వ్యవసాయ అధికారులు, అలాగే వెటర్నరీ అసిస్టెంట్లు, అలాగే 11,062 ఉపాధ్యాయ నియామకాలు వచ్చిన తక్కువ టైంలోనే ఇవన్నీ చేశారు కూడా రేవంత్ రెడ్డి అని అంటున్నారు. మరి ఇక్కడనేమో మీరు చెప్పింది కొండంత మేడం, చెప్పింది కొండంత చేసింది. అందులో వచ్చిన 70,000 ఉద్యోగాలు మొత్తం మేము నోటిఫికేషన్ ఇచ్చినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు మేము ఇచ్చినాయి మేడం. ఆ ఉద్యోగాలు చెప్పుకుంటారు వాళ్ళు ఇచ్చిర్రు. 11,000 ఉద్యోగాలు డిఎస్సి భర్తీ చేశారు, మేము కాదనట్లేదు. 1600 ఇంజనీరింగ్ ఉద్యోగాలు భర్తీ చేశారు, మేము కాదనట్లేదు. మొత్తం తిప్పి కొడితే వాళ్ళు 15,000 ఉద్యోగాల లోపే భర్తీ చేశారు తప్ప 2 లక్షల ఉద్యోగాల ప్రక్రియ ఎక్కడ కూడా పూర్తి కాలేదు. మొదటి సంవత్సరమే అన్నాడు, 100 రోజుల్లోనే అన్నాడు. ఎక్కడ జరిగింది? జరగలేదు కదా. ఎందుకు ఇట్లా మోసం చేసినావు రేవంత్ రెడ్డి? రైట్, 100 రోజులు అన్నప్పుడు మరి 100 రోజుల్లో ఇవన్నీ రానప్పుడు కేసీఆర్ గారు వచ్చి ప్రశ్నించడం జరగాలి, అలాగే బీఆర్ఎస్ నేతలందరూ కూడా ప్రశ్నించాలి. మరి ఇప్పుడు ఎందుకు కింది స్థాయి క్యాడర్ కూడా చీలిపోతున్నా కూడా ఎందుకు కేసీఆర్ బయటికి రావడం లేదని కార్యకర్తలు కూడా అనుకుంటూ ఉన్నారు. ఒక పక్క కవిత వెళ్ళిపోవడంతో కూడా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక జ్ఞానంతో కూడినటువంటి ఒక గని లాంటి వ్యక్తి. ఆయన చాలా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘంగా 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సాధించుకున్న తెలంగాణని పునర్నిర్మాణం చేసిండు. 10 సంవత్సరాలు కఠోరమైనటువంటి శ్రమతో తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తే తెలంగాణ ప్రజలు ఆయనకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు, అది నిరూపించుకోగలిగిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చినా మనం అధికారంలోకి రావడమే, ఆయన తిట్టడం మన పద్ధతి కాదు. ఆయన ఏం చేస్తాడో చేయనియండి, ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము 2 సంవత్సరాలుగా వేచి చూస్తున్నాం. 2 సంవత్సరాలుగా ఆయన చేసింది ఏం లేదు, ఉల్టా విధ్వంసం చేస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. ఆ విధ్వంసాన్ని అరికట్టడం కోసం ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని 40 సంవత్సరాలు మోసినటువంటి సీనియర్ నాయకుడు మా పార్టీలో జాయిన్ అయ్యిండు. రైతు ఉద్యమాలు నడిపిన నాయకుడు,
అలాంటి నాయకులు వచ్చి కేసీఆర్ని కలుస్తున్నప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ హఠావో మనకు బీఆర్ఎస్ పార్టీ రావాలా, కేసీఆర్ గారు రావాలా, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలనేటువంటి నినాదంతో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా ఉద్యమకారులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని నిలబెట్టి బలపరిచిన ప్రతి వ్యక్తిని కలిసి వాళ్ళందరి సమన్వయంతో వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం 75 లక్షల పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ ఆన్లైన్ సభ్యత్వం, డిజిటలైజేషన్ సభ్యత్వాలు ఇచ్చి పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ జిల్లాలో, గ్రామాల్లో, మండలాల్లో పార్టీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని పోరాటంకు సిద్ధం కావాలని ఇప్పుడు మళ్ళీ గ్రామాల్లో అంటే ఇప్పుడు అంటున్నారు గ్రామాల్లో మండలాల్లో మొదలు పెడతామంటారు. అంటే గత ఎన్నికల్లో రూరల్ ఏరియాలోనే ఓట్ల శాతం తక్కువ వచ్చింది. అంటే సిటీని పట్టించుకున్నారు కానీ ఇక్కడ అర్బన్ ఏరియాని పట్టించుకున్నారు కానీ రూరల్లో ఎలాంటి డెవలప్మెంట్ లేదు, అక్కడనే ఓట్ల శాతం తగ్గిందని చెప్పి ఇప్పుడు మళ్ళీ అటువైపు మలుతున్నారు అని ఇప్పుడు మీరు అంటున్నారు. మేడం మనం ఒకసారి ఏదన్నా ఒక ఊరుకు పోదాం మేడం. నాది ఆదిలాబాద్ జిల్లా, మారుమూల ఆదిలాబాద్ జిల్లా. నేను 365 కిలోమీటర్ల నుంచి వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసి నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక ఉద్యమకారుని. నేను మా ఊర్లో గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఉండేది కాదు, గ్రామ పంచాయతీకి ఒక ప్రకృతి వనం ఉండేది కాదు, గ్రామ పంచాయతీలో చనిపోయిన శవాలు గాలబెట్టడానికి ఒక శ్మశాన వాటిక ఉండేది కాదు, తాగడానికి నీళ్లు లేక నీళ్ళ బిందెలు తీసుకొని 2 కిలోమీటర్ల దూరం పోయి నీళ్లు తెచ్చుకునే వాళ్ళం మేడం. ఇవాళ మా గ్రామానికి మా మండలానికి మధ్య రోడ్డు ఉండేది కాదు, 24 గంటల కరెంట్ ఉండేది కాదు, చదువుకోవాలంటే పుస్తకాలు పెట్టుకొని కందినలు పెట్టుకొని చదువుకునేటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో గ్రామంలో ఉన్నటువంటి గ్రామాయన ప్రజలను అడుగుదాం మనం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ డెవలప్ అయిందా లేదా, ఆ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు వచ్చినాయా లేవా, సఫాయి కార్మికులు వచ్చినరా లేరా, ఇవాళ పొడి చెత్త తడి చెత్త తీసుకుపోయి సేకరిస్తున్నారా లేదా, ఇవన్నీ ఇట్ ఈస్ మేడం ఒక వ్యక్తికి నిశ్చయం ఉండాలి, కృత నిశ్చయం ఉండాలి. కృత నిశ్చయంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం మండలంలో మీరు మండల ఆఫీసుల నిర్మాణాలు చూడండి, మండలంలో ఉన్నటువంటి ఎవరికైనా ఒక వర్కర్, ప్రభుత్వ ఉద్యోగి అంటే ఆయన జీతభత్యాల పెంపు విషయంలో, పిఆర్సీ ఇవ్వడం విషయంలో, మీరు ఒక గ్రామ పంచాయతీలో మేడం ఒక టీచర్ ఉంటాడు, ఒక గ్రామంలో పంచాయత్ సెక్రటరీ ఉంటాడు, విఆర్ఏ ఉంటాడు, విఆర్ఓ ఉంటాడు, వీళ్ళందరి జీతభత్యాలు పెంచింది కేసీఆర్. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరు కూడా నయా పైసా కూడా ఇవ్వలేదు. తెలంగాణ సమాజం మొత్తానికి రైట్, ఒకసారి జితేందర్ గారిని కూడా మాట్లాడిద్దాం. రైట్, జితేందర్ గారు అసలే ఇప్పుడు ఏమంటారు, ఇది కేసీఆర్ మళ్ళీ వచ్చి దిశానిర్దేశం చేయడం, ఇప్పుడు 2028 ఎన్నికల వ్యూహ ప్రణాళికలు అంటారా, వారు ఏమంటున్నారంటే మళ్ళీ ఈ ప్రజా ఉద్యమం ఏదైతే ఉందో అలాగే మొదలు పెడతామని అంటున్నారు. అంటే ఏమనొచ్చుది, ఎలక్షన్ ప్లాన్ అని చెప్పుకోవచ్చా? ఎందుకంటే ఒక పక్క బీజేపీ అంటే ఓన్లీ ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే ఉంది, మరి బీజేపీని పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది ప్రజలు. ఇప్పుడు బండి సంజయ్ గురించి కూడా ఒక వ్యాఖ్య నడుస్తూ ఉంది, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా నడుస్తూ ఉంది గత 4-5 రోజుల నుంచి చూస్తే. మీరేమంటారు దీనిపై? ఇక్కడ ఒకటి గమనించాలండి, ఇప్పుడు సోదరుడు ఉద్యోగాల గురించి చెప్పిండు. ఉద్యోగాలు అనేది లాస్ట్ మూమెంట్ వరకు నోటిఫికేషన్స్ ఎందుకు ఇవ్వాలి? గడిచినటువంటి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు ఉద్యోగ కల్పనలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నప్పుడు నియామకాలు అనేటివి 10 సంవత్సరాలు ఇవ్వకుండా లాస్ట్ మూమెంట్లో నోటిఫికేషన్లు ఇస్తారు. మరి నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళని అపాయింట్ చేస్తే జీతాలు ఎవరు ఇవ్వాలి? ఈ ప్రభుత్వం ఇవ్వాలి. మరి ఈ ప్రభుత్వం సోదరుడు చెప్తాడు 15,000 ఉద్యోగాలు ఇచ్చారు, మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినది లెక్క నా దగ్గర ఉన్నది. ఇప్పుడు గ్రూప్ పోస్టులలో 8,000 ఇచ్చినాము, పోలీస్ శాఖలో 16,000 ఇచ్చినాము, టీచర్ పోస్టులు 10,000 ఇచ్చినాము, హెల్త్ డిపార్ట్మెంట్లో 10,000 ఇచ్చినాము, ఎలక్ట్రిసిటీలో 3,000 ఇచ్చినాము, టీఎస్పీఎస్పీ ద్వారా 20,000 ఇచ్చినాం. టోటల్గా 70,000 ఉద్యోగాలు ఇక్కడ కనబడుతుంటే ఉద్యోగాలు ఇవ్వలేదు, నోటిఫికేషన్స్ మేము ఇస్తే 16,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా రాంగ్. అది ఇప్పుడు ఉద్యోగాలు అనేది 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే మీరు ఎందుకు ఇవ్వలేదు? లాస్ట్ మూమెంట్లో నోటిఫికేషన్స్ ఇచ్చి మేము నోటిఫికేషన్ ఇచ్చినా మీరు ఉద్యోగాలు ఇచ్చిండ్రంటే అది ఎక్కడన్నా మరి అదే విధంగా ఎలక్షన్ ముందే నోటిఫికేషన్ ఇస్తుందని అంటున్నారా ఇక్కడ జితేందర్ గారు? ఏ ప్రభుత్వమైనా ఎలక్షన్ ముందే నోటిఫికేషన్ ఇస్తుందని అంటున్నారా? లాస్ట్ మూమెంట్ లో నోటిఫికేషన్ ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామని ఎలా చెప్తారండి? జీతాలు ఎవరు ఇవ్వాలి? ఈ రోజు ఆ రోజు ఉన్న పరిస్థితులలో లాస్ట్ వరకు ఎలా తీసుకొచ్చిందంటే 1వ తారీఖు జీతాలు ఇచ్చిండ్రా? రైట్, జీతాలు ఈ రోజు జీతాలు అనేది ఇవ్వగల స్థాయికి నేను డిస్టర్బ్ చేయలేదు మీకు. ఇప్పుడు అదే విధంగా ఈ రోజు మరి ఆ కుబేర్ అనే యాప్ని తీసుకొచ్చి థర్డ్ పార్టీని తీసుకొచ్చి వందలాది మంది రిటైర్ అయిపోతే వాళ్ళకు ఈ రోజు సెటిల్మెంట్ చేయకుండా వాళ్ళకు గ్రాడ్యుయేటీ, ఈఎస్ఐ వాళ్ళకి రావాల్సినటువంటి సౌకర్యాలు, వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బు ఇవ్వకుండా ఈ రోజు అవి అంతే పెండింగ్ పెట్టిండ్రు.
అదే విధంగా సర్పంచులకు రావాల్సినటువంటి మొత్తం టోటల్ గా రైట్ సర్పంచులు జితేందర్ గారు కొంత సమయం డబ్బులంతా అయిపోయిందండి. పెట్టి- రైట్ ఇక్కడితో ముగించేద్దాం. రైట్ అసలు అలాగే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తెలంగాణ సేవాదళ అధ్యక్షులు జితేందర్ గారు థ్యాంక్ యూ అండి. అలాగే బీఆర్ఎస్ నాయకులు దత్తాత్రేయ గారు మీకు కూడా థ్యాంక్ యూ అండి. రైట్ అసలు కేసీఆర్ వ్యూహం ఏంటి? ఇక రైతులపై ప్రజలలో ఉంటాము వచ్చే 2 ఏళ్ల పాటు అని అంటున్నారు. ఇది మరి ప్రజల కోసం రైతుల కోసమే పోరాడుతూ ఉన్నారా లేకపోతే వచ్చే 2028 ఎన్నికల ప్లానింగా అని అంటున్నారు. రైట్ ఏదేమైనా కూడా ప్రజల్లో ఉండాలి, ప్రతిపక్షాలు అన్నప్పుడు ప్రశ్నించాలి, ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, ఏదైనా రాష్ట్ర అభివృద్ధి కోసమే తోడ్పడాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరొక స్పెషల్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం. Master